హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. టుడే వీడియో తెలుగు కంటెంట్ అలాగే మెథడాలజీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది రావ్ రమణయ్య, బొలుసు వెంకట రమణయ్య. నెక్స్ట్ నా బాల్యం పాఠంలో ఇతివృత్తం కళలు. తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్రా చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్రా చరిత్ర. దివ్వే పదానికి ప్రకృతి పదం దీపము. చెన్ను అనే పదానికి అర్థము అందం. చెన్ను అంటే అందం. నెక్స్ట్ మధ్యమ పురుష సర్వనామాలు. ఇక్కడ మధ్యమ పురుష సర్వనామం వచ్చేటప్పటికి మీరు నీవు. ఇక్కడ నేను మేము అనేది ఉత్తమ పురుష. అతడు ఆమె అనేటప్పటికి ప్రథమ పురుష. ఓకేనా. నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అంటే పొడుపు కథ. ఇది ఒక పొడుపు కథ. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ముగ్గు. దళము పర్యాయ పదం సైన్యం సేన. స్త్రీలను గురించి చెప్పే పదాలు మహతి వాచకము. నెక్స్ట్ ఇక్కడ మనమంతా ధర్మం కొరకే పాటుపడాలి. కొరకు అంటే చతుర్థి విభక్తి. కొరకు కై. ఓకే. నెక్స్ట్ కొరకు చతుర్థి విభక్తి. నెక్స్ట్ వర్తమాన వాక్యం ఏంటంటే మణిమేకల ముగ్గు వేస్తున్నది వర్తమాన కాలము. నెక్స్ట్ భూతకాలక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి అంటే ఇక్కడ నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం అంటే సౌజన్య తెలివైనది చురుకైనది సంయుక్త వాక్యము. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? ఓష్యాలు. పితృ ప్లస్ రుణం అనేది పితృణం అంటే పితృ ప్లస్ రుణం పితృణం అంటే ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. అలాగే అచ్చులను ఇలా కూడా పిలుస్తారు అంటే స్వరాలు నాదాలు అని పిలుస్తారు. అచ్చుల్ని స్వరాలు నాదాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ బాసదుల్ అంటే ఇక నీకు గురువు లఘువు గురువు. ఇది రగణం అండి. నెక్స్ట్ దేశ చరిత్ర అంటే దేశం యొక్క చరిత్ర. ఓకేనా. అయితే ఇక్కడతో మనకి కంటెంట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెథడాలజీ. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది హకెట్. నెక్స్ట్ తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడటం ఉక్త రచన. మన దేశంలో ఈ పద్ధతిని మొట్టమొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించినది కృత్యాధార పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం అనేది విస్తృత రచన. విస్తృత రచన. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం అనేది విస్తృత రచన. వార్తాపత్రికలు అనేవి నీకు ఇక్కడ దృశ్య బోధనోపకరణాలు వార్తాపత్రికలు. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తున్నామో ఆ అంశం మాత్రమే మదింపు చేయడం అనేది ప్రామాణికత. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అది ప్రామాణికత. శ్రీకరంబుగ నరసింహుల కరుణ నీ కథ ప్రారంభమేర్పరిచెదెను అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టిన కవయిత్రి. శ్రీకరంబుగ నరసింహుల కరుణ నీ కథ ప్రారంభమేర్పరిచెదెను అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టిన కవయిత్రి తరిగొండ
వెంగమాంబ. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధల కురియు అతడెలాగలుగు యవ్రత పంచంబు నీతుడెలాగలుగు నిహము పరము. వన్స్ మోర్. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు కురయు అతడెలాగలుగు యావత్ సత్పంబు నీతుడెలాగలుగు నిహము పరము. అండి తప్పులు చదివితే క్షమించండి, కొన్ని ఒత్తులు పలకలేకపోతున్నాను. సహానుభూతి ఇతివృత్తం గల పాఠ్యాంశం మంచి బాలుడు. సహానుభూతి మంచి బాలుడు మన జాతి చిహ్నము ఈ స్తూపం నుండి స్వీకరించారు సారనాథ్. మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఉద్దేశం గల పాఠం మమకారం. మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం యొక్క ఉద్దేశం ఈ పాఠం ఏంటంటే మమకారం. నెక్స్ట్ సర్వనామం. ఓకే, సర్వనామ పదము ద్వితీయ విభక్తి రూపం ఏంటంటే మిమ్మల్ని. కుటారము అంటే గొడ్డలి. అశ్వము పదానికి పర్యాయపదం అర్వము ఎక్కిరింత. అశ్వము అంటే ఇక్కడ మీరు గుర్రం బిడాలం అనుకోకండి. అశ్వము అంటే అర్వము ఎక్కిరింత. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్టు అనేది సామెత. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అన్నది సామెత. ఉత్సాహం అనే నానా అర్థాలు ఏంటంటే ప్రయత్నం, సంతోషం. ఉత్సాహం, ప్రయత్నం, సంతోషం. ఓగిరం పదానికి ప్రకృతి ఆహారం. ఓగిరం ఆహారం. తిలోదకాలు ఇవ్వడం అంటే జాతీయానికి వాడేది సంబంధం తెంచుకోవడం. తిలోదకాలు ఇవ్వడం అనే జాతీయానికి వాడే సందర్భం సంబంధం తెంచుకోవడం. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు ఇలా అంటారు త్రికము. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను ఇలా అంటారు త్రికము. సంపాతి ఎగురుతున్నాడు అనేది అకర్మక వాక్యం. సంపాతి ఎగురుతున్నాడు అనేది ఇక్కడ అకర్మక వాక్యము. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ఏంటంటే ముక్తకం. ఓకే, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ముక్తకం. మీరు ప్లస్ ఎవరు, మీరు ఎవరు అనేది ఇక్కడ నీకు ఉత్వసంధి. పదధ్వనులు అంటే పదముల యొక్క ధ్వనులు. పదముల యొక్క ధ్వనులు. నాయన, వర్ధిల్లు అనేది ఆశీర్వాదకం. నెక్స్ట్ చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అనే వాక్యంలో అలంకారం ఉపమా అలంకారం. చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం ఉపమా అలంకారం. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తరువాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని ఏమంటారు? బోధనా లక్ష్యం అంటారు. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తరువాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని ఏమంటారు? బోధనా లక్ష్యం అంటారు. తిక్కన్నకు గల బిరుదు ఆదికవి అన్నది భావదోషం. ఇక్కడ తిక్కన్నకి బిరుదు వేరండి, ఆదికవి అని నన్నయ్య బిరుదు. ఓకే, నెక్స్ట్ అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 45వ ఆర్టికల్. అందరికీ విద్యను అందించాలి అని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 45వ ఆర్టికల్. నెక్స్ట్ పాఠ్యబోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలు నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు? సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. ఓకే, సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అవుతుంది. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బోధన అనంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే ఉత్తర నికష. బోధన అనంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే నికష ఉత్తర నికష.
దేవిప్రియ అనే కలం పేరు గల కవి షేక్ ఖాజా హుస్సేన్. దేవిప్రియ అనే కలం పేరు గల కవి షేక్ ఖాజా హుస్సేన్. సంపదల తేలు నపుడీ కచ్చములాడి. సంపదల తేలు నపుడిచ్చకములాడి. అన్నదమ్ములు యనువారలాప్తవరులే. అన్నదమ్ములు యనువారలాప్తువరులే. కష్ట దినములోనే దిక్కుగాంచనప్పుడు చేయినందించు వారెపో చెలిమికాండ్రు. ఇక్కడ చూడండి, ధర్మనిర్ణయం అనేది పాఠ్యభాగం వచ్చేటప్పటికి స్థల పురాణం. ధర్మనిర్ణయం స్థల పురాణం ప్రక్రియ. అలాగే మహనీయులు కథ, అది మహనీయులు అనేది వ్యాసము. నెక్స్ట్ డూడు బసవన్న, ఇది జీవిత చరిత్ర. మమకారం భాషా అభిరుచి. ఓకే, ఇవన్నీ ప్రక్రియలు. ఇతివృత్తం కూడా తెలుసుకుందాం. ధర్మనిర్ణయం ఇతివృత్తం చారిత్రక కథ. అలాగే మహనీయుల ఇతివృత్తం దేశభక్తి. డూడు బసవన్ ఇతివృత్తం సంస్కృతి. డూడు బసవన్న సంస్కృతి. అలాగే మమకారం వచ్చేటప్పటికి ఇతివృత్తం కథ. నెక్స్ట్ బాలచంద్రుని తల్లి ఐతమ్మ. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. తిను అనే ధాతువుకు మధ్యమ పురుష ఏకవచన రూపం తింటావు. తెరువరి పదానికి అర్థం బాటసారి. తిను అనే ధాతువుకి మధ్యమ పురుష ఏకవచన రూపం తింటావు. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. ఓకే, అలా వస్తుంది. నెక్స్ట్ తెరువరి అనే పదానికి అర్థము బాటసారి. ఖర్చు పదానికి ప్రకృతి కాంక్ష. కేతనం ధ్వజం అనే పర్యాయ పదాలుగా గల పదం పతాకం. వేమన శతకంలో విశ్వదాభిరామ వినుర వేమ అన్నది మకుటం. నెక్స్ట్ పద్యాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. పద్యాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. నెక్స్ట్ నూరు చిలకలు ఒక్కటే ముక్కు, దీని విడుపు పళ్ళగుత్తి. నెక్స్ట్ నింద, ఖండము అనే పదాలు నానా అర్థాల గల పదం పలుకు. నింద, ఖండము అంటే ఇక్కడ నీకు నానా అర్థం పలుకు అంటే నింద, ఖండము. మీది హల్లుతో కూడుకొనుట సంశ్లేష. ఆకులం బసరు, ఈ పదాన్ని విడదీస్తే వచ్చే రూపం ఆకులం ప్లస్ బసరు. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులాగా కదలులాడిన. గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. ఈ వాక్యంలో ఉపమాలంకారం ముళ్ళు. నెక్స్ట్ పరుష అక్షరాలు లేని పదం. ఇక్కడ విజ్ఞానం అనేది లేదు. మిగతా అన్నిటికీ కూడా పరుషాలు ఉన్నాయి చూడండి. కచడ తపలు. నెక్స్ట్ వర్తమాన కాలిక అసమాపక క్రియ అంటే శతార్థకం. వర్తమాన కాలిక అసమాపక క్రియ శతార్థకం. చంపకమాల పద్య లక్షణాల గురించి సత్యాలు ఏంటి అంటే దీనికి ప్రాస నియమం గలదు. ప్రాస యతిస్థానం 11వ అక్షరం చంపకమాలకి. ఉత్పన్నమాలకి 10వ అక్షరం, చంపకమాలకి 11. నెక్స్ట్ అష్టదిక్కులు అనేది ద్విగువ సమాసం. దశకంఠములు కూడా ద్విగువ సమాసం. ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ నడిపించాడు అంటే ఇక్కడ గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం అనేది నడిపించబడింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అరు అనేది ఇక్కడ నీకు వివృతం, పూర్వస్వరం, అలాగే మూర్ధన్యం. అరు అనేది నీకు ఇక్కడ వివృతము, పూర్వస్వరము, మూర్ధన్యం. నెక్స్ట్ ఒక్క గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని ఏమంటారంటే పలుకుమేర. ఒక గుక్కలో ఒక్కసారి అర్థవంతంగా ఉచ్చరించగల పద సముదాయాన్ని పలుకుమేర అంటారు. పాఠ్యాంశ బోధన సోపాన క్రమంలో చివరిది గైహికం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది విద్యా ప్రణాళిక. ఉపకరణం విషయ చిత్రీకరణకు అలాగే
విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త హుమాయూన్ కబీర్. ఉపకరణం అనేది విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పిన విద్యావేత్త హుమాయూన్ కబీర్. నెక్స్ట్ మాపనం, విలువ నిర్ధారణ, అభివృద్ధి పరచటం, ఈ 3 అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని ఏమంటారు? సమగ్ర మూల్యాంకనం. మాపనం, విలువల నిర్ధారణ, అభివృద్ధి పరచటం, ఈ 3 అంశాలు ఇమిడి ఉన్న మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనం అంటారు. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. శాంతి పర్వంలోనిది. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. శాంతి పర్వం. ఆతిథ్యం పాఠం భారతంలోని ఈ పర్వంలోనిది. శాంతి పర్వం. ఆట, అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అందుకున్న చిలకూరి దేవపుత్ర నవల పంచమం. ఓకే. ఆట, అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అందుకున్న చిలకూరి దేవపుత్ర గారి నవల పంచమం. మానవ స్వభావం ఇతివృత్తం గల పాఠం మాయాకంబలి. పరివర్తన అనే పాఠం ఈ ప్రక్రియలో ఉంది అంటే కథ. పరివర్తన అనే పాఠం ఈ ప్రక్రియలో ఉంది అంటే కథ. లింగ వచన విభక్తి శూన్యమైనది అవ్యయము. నెక్స్ట్ దుర్బరులు అనే పదానికి అర్థము బలహీనులు. దుర్బరులు అంటే బలహీనులు. నేను చదువు కోసం మొట్టమొదట వెళ్ళిన పొరుగురు వల్లూరు. ఈ వాక్యంలో ఏ పురుషలో ఉంది అంటే నేను ఉత్తమ పురుష. వ్యాకరణ కార్యం జరిగినా జరగని 2 రూపాలు ఏర్పరచటం అనేది వైకల్పికం. వ్యాకరణ కార్యం జరిగినా జరగని 2 రూపాలు ఏర్పడడం అనేది వైకల్పికం. సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి సంబంధించినది, భవిష్యత్ కాలం. సుధీర్ శ్రీశైలం వెళ్తాడు. ఈ వాక్యం ఈ కాలానికి చెందినది, భవిష్యత్ కాలం. పొట్టన పెట్టుకొనుట జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు, నిర్దాక్షిణ్యంగా చంపడం. ఓకే. పొట్టన పెట్టుకొనుట అనేది నిర్దాక్షిణ్యంగా చంపు. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియ అంటే ఎన్నైనా ఉండొచ్చు. అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు. కన్ను, బుద్ధి అనే పదానికి నానా అర్థాలు. దర్శనం. కన్ను బుద్ధి పదాలకు నానా అర్థము దర్శనం. దర్శనం అంటే కన్ను బుద్ధి. ఆకాశంలో సంచరించునది అనే ఉత్పత్తినిచ్చే పదము విహగం. ఆకాశంలో సంచరించునది విహగం. కరుణ, నమస్కారం పెట్టినది. ఇందులో అనునాసికాలు అణ, నా, మా. బుద్ధిహీనులు. ఈ సమాసానికి సరైన విగ్రహవాక్యం బుద్ధిహీనులు అంటే బుద్ధి చేత హీనులు. నెక్స్ట్ దశరథుడు మరణించాడు. ఈ వాక్యం అంటే అకర్మక వాక్యం. దశరథుడు మరణించాడు. ఈ వాక్యము అకర్మక వాక్యం. కాన్సన్ట్రేషన్. తల్లిదండ్రులు ఈ పాఠంలోని సంధి గసడదవ అదేశ సంధి. తల్లిదండ్రులు అనేది గసడదవ అదేశ సంధి. నెక్స్ట్ విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించటం, వారి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పద్య పరిమళం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పద్య పరిమళం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యము అతిశయోక్తి అలంకారం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది అనేది అతిశయోక్తి అలంకారం. భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి గాని, వ్యాపారాన్ని బట్టి గాని ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషా భేదం మాండలికం. భాషకు చెందిన ప్రజానీకంలో వృత్తిని బట్టి గాని, వ్యాపారాన్ని బట్టి గాని ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే భాషా భేదం మాండలికం. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించటం వాచిక అభినయం. మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటించడం అనేది వాచిక అభినయం. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు కాల్డ్వెల్, కుక్, గాలిక్. క్రీడా పద్ధతిలో బాగా కృషి చేసిన విద్యావేత్తలు కాల్డ్వెల్, కుక్, గాలిక్.
తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. తమ పాఠశాల కార్యక్రమాల అభివృద్ధికి పాఠశాల అవసరాలకు, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ టెలివిజన్. దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణ టెలివిజను. నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనది భాషా పటిమ. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయడానికి అవసరమైనది భాషా పటిమ. గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. స్వాతంత్రానికి పూర్వం నిమ్నజాతుల వారి పరిస్థితిని ఆకాంక్షలను తెలపడం. స్వాతంత్రానికి పూర్వం నిమ్నజాతుల వారి పరిస్థితిని ఆకాంక్షలను తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మేలుకొలుపు. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ 16. ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ శతకం. ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ శతకం. వితరణి అంటే అర్థం దాత. వితరణి అంటే అర్థం దాత. రవి పరుగు పందెంలో నెమ్మదిగా పరిగెత్తాడు. ఇందులో నెమ్మదిగా అన్నది క్రియావిశేషణం. క్రియావిశేషణం ఏంటి ఇక్కడ? నెమ్మదిగా. నెక్స్ట్ వికృతులను ఇలా కూడా పిలుస్తారు, తద్భవాలు. వికృతుల్ని తద్భవాలు అంటారు. ఖాన, విపినం పదాలకు పర్యాయ పదాలు కలిగినవి అరణ్యం. ఖాన, విపినం పదాలకు పర్యాయ పదాలు కలిగినవి అరణ్యం. భాస్కరుడు పదానికి ఉత్పత్తి అర్థము కాంతిని కలగజేయువాడు. భాస్కరుడు పదానికి ఉత్పత్తి అర్థము కాంతిని కలగజేయువాడు. మదనము పదానికి నానార్థము ఉమ్మెత్త ఆమని. మదనము పదానికి నానార్థము ఉమ్మెత్త ఆమని. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు. ఈ పొడుపు కదా అంటే కొబ్బరికాయ. మదనం అంటే ఉమ్మెత్త ఆమని. నెక్స్ట్ది మార్పు లేకుండా అనే అర్థం వచ్చే జాతీయం చెక్కు చెదరకుండా. మార్పు లేకుండా అనే అర్థం వచ్చే జాతీయం చెక్కు చెదరకుండా. ఇక్కడ ఊష్మాలు అంటే సా, మెలికి సా, షా, సా, హా. పుత్రుడు అనే పదానికి వికృతి బొట్టె. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. విగ్రహవాక్యము బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. నెక్స్ట్ అండి వనజ అందమైనది చురుకైనది అనేది సంయుక్త వాక్యం రైట్. నెక్స్ట్ వనజ పాలు తాగి నిద్రపోయిందనేది సంశ్లిష్ట వాక్యం రైట్. కుట్టుసురు అనేది ద్విరుక్త టకార సంధి. కుట్టుసురు అనేది ద్విరుక్త టకార సంధి. తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు. ఈ వాక్యంలో అలంకారము ఉపమా అలంకారం. ఈ అలంకారం ఉపమా అలంకారము. వరుసగా రెండు గురువులు ఒక లఘువు కలిగిన గణము తగనం. పూర్వ పరస్వరాలు పరస్వరం ఏకాదేశమగుట సంధి. ఇందులో పూర్వస్వరం అనగా పూర్వపదంలో చివరి అచ్చు. పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగుట సంధి. ఇందులో పూర్వస్వరం అనగా పూర్వపదంలో చివరి అచ్చు. ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదం డింగ్డాంగ్ వాదం. ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదము డింగ్డాంగ్ వాదం. నెక్స్ట్ వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించే పద్ధతి నవీనాక్షర పద్ధతి. పాఠశాలలో హాజరు పెరగటానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమం చేపట్టిన విద్యా సంచాలకులు చాంపియను. పాఠశాలలో హాజరు పెరగడానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమాన్ని చేపట్టిన విద్యా సంచాలకులు చాంపియను. విద్యార్థుల్లో విస్తార పఠన నైపుణ్యాన్ని పెంపొందించటానికి, స్వీయ అభ్యాసన శక్తులు పెంచటానికి ఉద్దేశించినది ఉపమా వాచకం. విద్యార్థుల్లో
ఉపమా కాదు, ఉపవాచకం. విద్యార్థుల్లో విస్తారపఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి, స్వీయ అభ్యాసన శక్తులు పెంచటానికి ఉద్దేశించినది ఉపవాచకం. నెక్స్ట్, తరగతిలోని తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞాన అనుభూతిని కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసాన్ని ఏమంటారంటే క్షేత్ర పర్యటన అంటారు. తరగతిలోనికి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞాన అనుభూతిని కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసాన్ని ఏమంటారు? క్షేత్ర పర్యటన. విద్యార్థుల్లో విద్యా విషయక సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బోధన ఏంటి అంటే వికాస బోధన. విద్యార్థుల్లో విద్యా విషయక సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బోధన వికాస బోధన. బోయ భీమన్న గారి ఖండకావ్యం ఏంటి అంటే గుడిసెలు కాలిపోతున్నాయి. ఖండకావ్యము క్రింది వానిలో బోయ భీమన్న గారి ఖండకావ్యము గుడిసెలు కాలిపోతున్నాయి. నెక్స్ట్ అండి, భాషా అభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఇక్కడ పొడుపు కథ. భాషా అభిరుచి ఇతివృత్తంగా గల పాఠం పొడుపు విడుపు. అరబ్బీ భాషలో గజల్ అంటే అర్థము రాగాలాపన. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన. ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని తెలపడమే ఉద్దేశంగా కలిగిన పాఠం యథ. ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని తెలపడమే ఉద్దేశం గల పాఠం యథ. శరీరము పదానికి ఉత్పత్తి అర్థం రోగాలచే శిథిలమయ్యేది. అరుంధతి పదానికి వికృతి ఆరంజ్యోతి. అరుంధతి అనే పదానికి వికృతి ఆరంజ్యోతి. ఏలిక పదానికి పర్యాయ పదాలు ప్రభువు, రాజు. ఏలిక పదానికి పర్యాయ పదాలు ప్రభువు, రాజు. ఇక్కడ చూడండి, మంచి పుస్తకం కంటే మిత్రుడు లేడు. కంటే వలనన్ కంటే పట్టి పంచమి విభక్తి. తామర తంపర అనేది ఒక జాతీయం. ప్రథమ మీద పరుషాలకు బహుళంగా వచ్చేవి గసడదవ. సుధా పదానికి నానా అర్థాలు పాలు, సున్నం. సుధా పదానికి నానా అర్థాలు పాలు, సున్నం. స్వాంతం అంటే అర్థం ఇక్కడ హృదయం. స్వాంతం అంటే అర్థము హృదయం. చంపకమాల పద్య లక్షణాలు గురించి ఇక్కడ పద్య పాదంలో మొత్తం 21 ఉంటాయి అక్షరాలు. మొత్తం అక్షరాలు ఎన్ని ఉంటాయి? 21 ఉంటాయి. యతిస్థానము ఇందులో 11వ అక్షరం అండి. ప్రాసనియమం గలదు. నెక్స్ట్, వార్ధకం చేసి వెళ్ళి వార్ధకం. గోరంతను కొండంత చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. గోరంతను కొండంత చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం. సెలయేరు, సెల ప్లస్ ఏరు, సెలయేరు. గురుభక్తి, గురువు యందు భక్తి. నెక్స్ట్, పరుష సరళాలు కాకుండా మిగిలినవన్నీ స్థిరాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. ఇక్కడ అల్లరి చేయకండి అనేది నిషేధార్థకము. నాయన వర్ధిల్లు అనేది ఆశీర్వార్థకము. నువ్వు పద్యం చదివావా అనేది ఇక్కడ విద్యార్థక వాక్యము. ఒక్కై వంగనిది మానై వంగున అనేది సామెత. పుస్తక సమీక్ష అనే నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ సాధనకు చెందినది. పుస్తక సమీక్ష అనే నిర్మాణాత్మక మూల్యాంకనం పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన. ధ్వని దోషానికి చెందనిది. ఇక్కడ దోషానికి కిలి చిలుక అనేది కానిది. ధ్వని యొక్క దోషానికి చెందనిది. కిలి చిలుక అనేది చెందనిది. నెక్స్ట్, ఇక్కడ మిగతా అన్ని చూడండి, కరువు అనే దోషాలు. నెక్స్ట్, ఉదాహరణలను పరిశీలింపచేసిన తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతి. ఉదాహరణను పరిశీలింపచేసిన తరువాత సూత్ర నిర్మాణం చేయు పద్ధతి అనుమానోప పద్ధతి. ఉదాహరణలను చేసిన తరువాత సూత్ర నిర్మాణం చేయు పద్ధతి అనుమానోప పద్ధతి. నెక్స్ట్, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గట్టే అభ్యాసనాన్ని ఇవ్వడం
ద్వారానే సాధ్యపడుతుంది అన్నది మహాత్మా గాంధీ. ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మ వికాసం కూడా దానికి తగ్గ అభ్యసనాన్ని ఇవ్వడం ద్వారా సాధ్యపడుతుంది అన్నది మహాత్మా గాంధీ. ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది గోడపత్రిక. ప్రతి తరగతిలో విద్యార్థులు చేసిన కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది గోడపత్రిక. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపము వర్ణం. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం వర్ణం. సోలపాని కలం పేరుతో రచనలు చేసిన వారు బోనం నాగభూషణం. సోలపాని కలం పేరుతో రచనలు చేసిన వారు బోనం నాగభూషణం. గజల్లో చరణాన్ని ఎలా పిలుస్తారు? మక్త. గజల్లోని చరణాన్ని ఎలా పిలుస్తారు? మక్త. 13 ఏళ్లకి సరోవరాణి అనే పుస్తకాన్ని రాసినది ఎవరు అంటే సరోజినీ నాయుడు. గజల్లో చరణాన్ని మక్త అంటారు. మమకారం పాఠంలో రచయిత తెలిపిన అంశం ఏంటి అంటే మాతృభాషపైన మమకారం కలిగి ఉండాలి. మాతృభాషపై మమకారం కలిగి ఉండాలి. గగనం పర్యాయ పదం దివి నభం. దివి నభం. కోటరము. కోటరము అర్థం తొర్ర. కోటరము అంటే తొర్ర. ఉత్తరీయం వికృతి పదం ఉత్తరీగం. ఉత్తరీయం ఉత్తరీగం. నగరము పదానికి ఉత్పత్తి అర్థం కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది. వర్తమాన అసమాపక క్రియ శతార్థకం. వర్తమాన అసమాపక క్రియ శతార్థకం. సాధారణంగా సమీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గుర్తించేటప్పుడు ఉపయోగించే విభక్తి సప్తమి. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి సప్తమి. క్షేత్రం అనే పదానికి నానా అర్థాలు. క్షేత్రం అనేది శరీరం, పొలం, చోటు. శరీరం. క్షేత్రం అంటే శరీరం, పొలం, చోటు. నిత్య ఏకవచనం ఇనుము. నిత్య ఏకవచనము ఇనుము. మిగతావన్నీ కూడా నిత్య బహువచనాలు. నెక్స్ట్ విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు ఇవన్నీ కూడా వృత్యానుప్రాస అలంకారం. లగముకు మరొక పేరు వగనం. వగనం. నెక్స్ట్ పూర్వ పదం సంఖ్యావాచకమై పరపదం నామవాచమగుట ఈ సమాస లక్షణం. ద్విగువ సమాసం. పూర్వ పదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకమగుట ఈ సమాస లక్షణం. ద్విగువ సమాసం. గొప్పవాడు కదా ఈ పదంలోని సంధి గసడద వదేశ సంధి. గొప్పవాడు కదా. నెక్స్ట్ క్రింది వానిలో అంతస్తాలకు గుర్తించండి అంటే యా, లా, రా, వా ఇవన్నీ కూడా ఇక్కడ అంతస్యాలు. నెక్స్ట్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగడాన్ని ఇలా అంటారు. బహుళము. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగడాన్ని బహుళము అంటారు. గోపి చేత మొక్క నాటబడింది. ఈ వాక్యము కర్మణి వాక్యము. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని అన్నది స్టార్ట్ వర్త్. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయాన్ని పరస్పర సహకారాన్ని సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని అన్నది స్టార్ట్ వర్త్. యాదృచ్ఛికంగా స్టార్ట్ అయింది. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషా అంశాలను తెలుసుకుంటూ చదవడం క్షుణ్ణపట్నం. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషా అంశాలను తెలుసుకుంటూ చదవడం క్షుణ్ణపట్నం. వ్యాస రచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం
చేసి రాసే పద్ధతి ఉద్యమ పద్ధతి. వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతి ఉద్యమ పద్ధతి. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకబడితే అది తిరోగమన వాగ్మయ నమితి. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకబడితే అది తిరోగమన వాగ్మయ నమితి. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకబడితే చూస్తున్న తిరోగమన వాగ్మయ నమితి. పదజాల అభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలను తయారు చేయమనడం అనేది నీకు ఇక్కడ పదక్రీడ. పదజాల అభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలను తయారు చేయడం అనేది పదక్రీడ. విద్యా ప్రణాళిక ప్రయోజనాలను గుర్తించండి అంటే ఇక్కడ నీకు ఇక్కడ లక్ష్యాత్మక విద్యను అందించడం సులభము. అలాగే అభ్యాసన ఫలితాలను నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. ఓకే, విద్యా ప్రణాళిక ప్రయోజనాలు గుర్తించండి అంటే లక్ష్యాత్మక విద్యను అందించడం సులభము, అభ్యాసన ఫలితాలు నిరంతరం మూల్యాంకనం చేసుకోవచ్చు. కుసుమ ధర్మన్న గారి గురించి సరైనవి చెప్పమన్నారు. ఇక్కడ చదువుకునే రోజుల్లో సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. అలాగే అంటరానితనాన్ని నిర్మూలించనే లక్ష్యంతో తపించిన తొలితరం దళిత కవి. ఓకే, చదువుకునే రోజుల్లో సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు కుసుమ ధర్మన్న గారు. అలాగే అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం దళిత కవి. నెక్స్ట్ శతక కవులు వారి రాసిన శతకాలు ఏంటి అంటే గరికపాటి మల్లవదాని విద్యార్థి శతకం, గరికపాటి మల్లవదాని విద్యార్థి శతకం, నార్ల చిరంజీవి తెలుగు పూల శతకం, పోతునూరి వీరబ్రహ్మం, కాళికాంబ సప్తసతి, మారద వెంకయ్య భాస్కర శతకం. నెక్స్ట్ విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. సమదృష్టి. విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం సమదృష్టి. పరుల కొరకే నదులు ప్రవహించుచు గోవులు పాలునిచ్చుచు చెట్లు పూలు పూయచు తెలుగు బాల శతకం జంజాల పాపయ్య శాస్త్రి. పైడి పదానికి పర్యాయపదం బంగారం స్వర్ణం. పైడి పదానికి పర్యాయపదం బంగారం స్వర్ణం. పానకంలో పుడగానే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. సత్కారంలో కలుగు విఘ్నములు. ఓకే, పానకంలో పుడకానే జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. సత్కారంలో కలుగు విఘ్నములు. కుదురు అనే పదానికి నానార్థం పాదు ఆధారం. కుదురు అనే పదానికి నానార్థం పాదు ఆధారం. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అన్న పలుకులెవరివి విద్వాన్ విశ్వం. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అన్న పలుకులెవరివి అంటే విద్వాన్ విశ్వం. వన్స్ మోర్, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అన్న పలుకులెవరివి అంటే విద్వాన్ విశ్వం. విజ్ఞానం వికృతి విన్నానం. విజ్ఞానం అంటే విన్నానము. గానయోగ్యమైన 2 పదాలకి పరిమితమయ్యే పద్యభేదం ద్విపద. గానయోగ్యమైన 2 పదాలకి పరిమితమయ్యే పద్యభేదము ద్విపద. వెళ్ళి చూసి ఈ 2 వార్ధకాలు. పొడుపు కథ. ఊరంతటికి ఒకే దుప్పటి ఏంటి అంటే ఆకాశం. హగనానికి మరొక పేరు గళము. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఈ పదంలో నీవు మధ్యమ పురుష ఏకవచనం. కర్తరి వాక్యంలో కర్మ ఈ విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో ద్వితీయ విభక్తి. కర్తరి ద్వితీయ విభక్తి. మూర్ధన్యాలు అంటే మూర్ధన్యాలు. అరు రా స. వధుపేతము వధు ప్లస్ ఉపేతము. వధుపేతము అంటే వధు ప్లస్ వధు దీర్ఘం ఉపేతము. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి. అతిశయోక్తి అలంకారం.
ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు, ఆమ్రేడితం అంటారు. ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు, ఆమ్రేడితం అంటారు. వంట కట్టెలు, విగ్రహవాక్యము, వంట కొరకు కట్టెలు, వంట కట్టెలు, వంట కొరకు కట్టెలు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి గ్రియర్సన్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకులు గ్రియర్సన్. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకులు గ్రియర్సన్. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాల్ని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది విస్తార పఠనం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాల్ని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది విస్తార పఠనం. హెర్బర్ట్ సోపానం ఆధారంగా లేఖారచన, బోధనా సోపాన క్రమం. ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. హెర్బర్ట్ సోపానం ఆధారంగా ఫస్ట్ ప్రవేశం, దాని తర్వాత ప్రదర్శన, దాని తర్వాత పునర్విమర్శ, లాస్ట్ గైహికం. నెక్స్ట్, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలు ఒక వరుస క్రమంలో అమర్చుకోవడం. ప్రణాళిక అన్నది జాన్ అర్జెంటీ. ఇప్పుడు ఏదైతే నిర్దేశించుకున్నామో ఆ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడం ప్రణాళిక అన్నది జాన్ అర్జెంటీ. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుస క్రమంలో అమర్చుకుంటే పని అనేది అర్జెంటుగా అయిపోతుంది, అర్జెంటీ. నెక్స్ట్, త్రిపార్శ్వ ఉపకరణం అంటే మాతృకలు లేదా నమూనాలు రెండూ కూడా వస్తాయి. ఒక మాటలో జవాబు రాయడం, ఇచ్చిన సమాధానంలో సరైన ఖాళీ పూరించటం, జతపరచటం, తప్పొప్పులు తెలపటం వంటివి ఈ రకమైన ప్రశ్నలు వస్తునిష్ట ప్రశ్నలు. ఒకే మాటలో జవాబులు రాయటం, ఇచ్చిన సమాధానంలో సరైన ఖాళీలను పూరించటం, జతపరచటం, తప్పొప్పులు తెలపటం వంటివి ఈ రకమైన ప్రశ్నలు వస్తునిష్ట ప్రశ్నలు. ఇక్కడ చూడండి, పాఠము ఇతివృత్తము, మర్యాద చేద్దాం ఇతివృత్తం వచ్చేటప్పటికి హాస్యము, మేకపిల్ల అనేది ఇతివృత్తం, పరస్పర సహకారం, గోపాల్ తెలివి వచ్చేటప్పటికి సమయస్ఫూర్తి, రాజు కవి సామాజిక అంశము, రాజు కవి సామాజిక అంశం. ఇక్కడ చూడండి, 2012లో పాకుడురాళ్ళు నవలకు రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం అనేది పొందారు. ఓకేనా. 2012లో పాకుడురాళ్ళు నవలకు రావూరి భరద్వాజ గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. అలాగే మొట్టమొదటిసారిగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1970లో ఏదంటే శ్రీ మద్రామాయణ కల్పవృక్షం ఆ నవలకు జ్ఞానపీఠ పురస్కారం అనేది పొందారు. మొదటిసారిగా జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందింది ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే ఈయనకి 1970లో వచ్చింది శ్రీ మద్రాంధ్ర రామాయణ కల్పవృక్షం. నెక్స్ట్, 1988లో విశ్వంబరకు శ్రీ నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం అనేది పొందారు. 1988లో విశ్వంబరకు శ్రీ నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. ఫస్ట్ 1978. నెక్స్ట్, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. ధర్మాన్ని రక్షించటం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక అసంబద్ధమైన పద్య పాదాన్ని ఇచ్చి మిగతా 3 పాదాలను పూరించమనడం అనేది ఇక్కడ నీకు సమస్య. నెక్స్ట్, మేము అనేది ఉత్తమ పురుష బహువచన సర్వనామం. మేము అనేది నీకు ఇక్కడ ఉత్తమ పురుష బహువచన సర్వనామం. తుల్యం అనే పదానికి అర్థం సమాసం. తుల్యం ఈ పదానికి అర్థం సమానం. తుల్యం అంటే సమానం. నెక్స్ట్, క్షమ నానార్థాలు. ఓర్పు భూమి. ఎలమి పర్యాయపదము ముదము సంతోషము. ఎలమి అంటే ముదము, పర్యాయపదం సంతోషం. ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. అరణ్యరోదన. ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అరణ్యరోదన. నెక్స్ట్,
వార్ధం అంటే వెళ్ళి, చేతార్థకం అంటే వెళ్తే, శత్రార్థకం అంటే వెళ్తూ, వ్యతిరేకార్థకం అంటే వెళ్ళక. నెక్స్ట్ హరింపబడునది అనే ఉత్పత్తి అర్థం గల పదం. హరింపబడునది అనేది హృదయం. హృదయం అనేది హరింపబడునది. మొలక పదానికి ప్రకృతి, మూలిక, మొలక, మూలిక. కర్మణి వాక్యం గురించి సత్యం అంటే ఇక్కడ కర్మణి వాక్యం. కర్త అనేది తృతీయ విభక్తిలో ఉంటుంది. బడు అంటే బడి అనేవి క్రియలను అనుసరించి ప్రయోగింపబడతాయి. కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. సూక్ష్మదర్శి విగ్రహవాక్యము. సూక్ష్మమును దర్శించువాడు. సూక్ష్మదర్శి సూక్ష్మమును దర్శించువాడు. నెక్స్ట్ మూర్తి గవించిన ధర్మంలాగా కొలువు దీరాడు ప్రభువు మాధవవర్మ. ఇక్కడ ఉపమా అలంకారము. తాళవాక్షరములు అనగా తాళవాక్షరములు అంటే దౌడ భాగంలో పుట్టేవి. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు. పగడాల పదంలో సంధి లు లా నల సంధి. ఓకే, లు లా నల సంధి. పగడాల లు లా నల సంధి. అంత్యమునందు గురువు కలిగిన గణము సగనం. మొదట పరిమితార్థంలో ఉన్న పదము కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించటం అర్ధవ్యాకోచం. మొదట పరిమితార్థంలో ఉన్న పదము కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించటం అర్ధవ్యాకోచం. మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం సమవేగరాహిత్యం. మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం పెంచితే వేగ రాహిత్యము. విద్యార్థులు వారి వైయక్తిక ప్రతిభ ఆధారంగా నియోజనాలను గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్ళడం ప్రధాన అంశంగా గల పద్ధతి డాల్టన్ పద్ధతి. విద్యార్థులు వారి వైయక్తిక ప్రతిభ ఆధారంగా నియోజనాలు గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్ళడం ప్రధాన అంశం గల పద్ధతి డాల్టన్ పద్ధతి. పాఠశాలలో విద్యార్థులకు విద్యా అనుభవాలు కలిగించటం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనే విద్యా ప్రణాళిక అని చెప్పింది బ్యూచాంపి. పాఠశాలలో విద్యార్థులకు విద్యా అనుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది బ్యూచాంపి. ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ వర్ణచిత్రాలు. ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ వర్ణచిత్రాలు. దశరథుడు, రాముడు. ఓకే, పాండురాజు అంటే ఇక్కడ నీకు సహజ సంబంధ ప్రశ్న. ఇట్ ఈజ్ పండుగ రోజు గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లను ఇక్కడ పెట్టి పూజ చేస్తారు. కుదురు. కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు ప్రవహించునది పెన్నా నది. కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు ప్రవహించిన నది పెన్నా నది. మిక్కిలి ప్రియము అనే అర్థంలో జాతీయాన్ని ఉపయోగిస్తారు అల్లారు ముద్దు. మిక్కిలి ప్రియము అనే అర్థంలో జాతీయాన్ని ఉపయోగిస్తారు అల్లారు ముద్దు. ఆనంద్, శ్యాముల్, లత, రవి పాత్రలు గల పాఠం తొలి పండుగ. ఆనంద్, శ్యాములు, లత, రవి. వాలకం అర్థం తీరు. బహుళ కావ్యములు పరికింపగవచ్చు, బహుళ శబ్దచ్చయము పలుకవచ్చు. బహుళ కావ్యములు పరికింపగవచ్చు, బహుళ శబ్దచ్చయము పలుకవచ్చు. సత్యమహిమ అనేది గేయ కథ. నీకు ప్రక్రియలు పాఠము ప్రక్రియలు. సత్యమహిమ గేయ కథ. ముగ్గుల్లో సంక్రాంతి వ్యాసము. పరివర్తన అనేది కథ. రాజు కవి పద్య కథ. రాజు కవి అనేది పద్య కథ. సత్యమహిమ గేయ కథ, ముగ్గుల్లో సంక్రాంతి వ్యాసము, పరివర్తన కథ, రాజు కవి పద్య కథ.
బారిస్టర్ పార్వతీశం రచించినది మొక్కపాటి నరసింహశాస్త్రి మూర్తి కాదు. బారిస్టర్ పార్వతీశం రచించింది మొక్కపాటి నరసింహశాస్త్రి. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ను ఢిల్లీ నవాబు వద్దకు పంపినది జయచంద్రుడు. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఢిల్లీ నవాబు వద్దకు పంపినది జయచంద్రుడు. ప్రణవము ఈ పదానికి వికృతి పానము. ప్రాణము వికృతి పానము. పరిచర్య ఈ పదానికి పర్యాయపదం సేవ ఆరాధన. పరిచర్య ఈ పదానికి పర్యాయపదం సేవ ఆరాధన. వడి పదానికి నానా అర్థాలు వేగము శౌర్యము. వడి పదానికి నానా అర్థాలు వేగము శౌర్యము. ప్రాణము దీసెను ఈ పదంలో సంధి సరళాదేశ సంధి. వడి వేగము శౌర్యము. ప్రాణము దీసెను ఈ పదంలో సంధి సరళాదేశ సంధి. తే ఇతే ప్రత్యయాలు చేరిస్తే ఈ క్రియ ఏర్పడుతుంది చేతార్థకము. అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం వాటిని. అవి అంటే వాటిని ద్వితీయ విభక్తి రూపం. ఆమె వచ్చింది ఈ వాక్యంలో ఒక మహతీవాచకము ఒక క్రియ ఉన్నాయి. నెక్స్ట్ ద్వితీయ సంయుక్త అక్షరాలు గల పదాన్ని గుర్తించండి అంటే ద్వితీయ మధ్యక్కర ద్వితీయ ఉంది. ఖ ఇక్కడ సంయుక్త అక్షరం ద్య. నెక్స్ట్ దంత్యాలు లా న. దంత్యాలు లా న. దంత్యం లా న. గురుభక్తి గురువునందు భక్తి. గురువునందు భక్తి. పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ. పాఠ్యాంశ సందర్భం చెప్పడం అంటే అవగాహన. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యము. మాట్లాడేటప్పుడు మొదట వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడము సమస్వర రాహిత్యము. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవము ఈరోజు జరుపుకుంటాం ఫిబ్రవరి 21. నెక్స్ట్ ద్విపార్శ్వోపకరణము దారపటాలు. ద్విపార్శ్వోపకరణం దారపటాలు. మంచి ప్రశ్నాపత్ర లక్షణం కానిది అపవ్యాపకత అనేది కాదు. విశ్వసనీయత ఔపయోగిత వస్తునిష్టత. మంచి ప్రశ్నాపత్ర లక్షణము విశ్వసనీయత ఔపయోగిత వస్తునిష్టత. హోరున రోదలు విను వీధి ముట్ట హొయలుగా మా ఏరు ప్రవహించుతుంది అని మా ఊరి ఏరు గురించి రాసిన కవి మధురాంతకం రాజారాం. ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అనే పాడుకుంటూ ఇల్లును చేరినది మేక. నూతిలో గొంతుకలు రచయిత ఆలూరి బైరాగి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజు చేతి కత్తి రక్తము వర్షించు. సుకవి చేత కలము సొదలు కురియు. అతడెలా కలుగు యవ్రతం పంచంబు. నీతుడెలా గలుగు నిహము పరము. రాము చీమ తేనెటీగ పాత్రలు గల కథ పరివర్తన. రాము చీమ తేనెటీగ పాత్రలు గల కథ పరివర్తన. పాపపుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అన్యం పుణ్యం. ఇక్కడ అర్థాలు నిమ్మి అంటే ప్రేమ. పస్తు అంటే ఉపవాసం. పొలతి స్త్రీ. లేసు సులభం. ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నవి. నిమ్మి అంటే ప్రేమ. లేసు అంటే సులభం. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గద్దె తిక్కన్న. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది. వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఇది పొడుపు విడుపు నత్త. రాత్రి పర్యాయపదాలు విభావరి యామిని. రాత్రి పర్యాయపదం విభావరి యామిని. జనని నానార్థం తల్లి దయ. పెన్నేటి పాట అనేది జయగీతము అనేవి పాట ప్రక్రియకు చెందింది. పెన్నేటి పాట
జయగీతం ఈ రెండూ కూడా పాట అనే ప్రక్రియకు చెందినవి. పరివర్తన, గోపాల్ తెలివి అనేవి కథా ప్రక్రియకు చెందినవి. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి బిందు సంశ్లేషాలు. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి బిందు సంశ్లేషాలు. మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి మనల్ని. మనం అంటే మనల్ని. మనల్ని. రాష్ట్రము పదంలో స్ట్రాలోకి వర్ణ సంయోగ క్రమాన్ని గుర్తించండి అంటే ఇక్కడ స్, ట్, ర్, ఆ. పొట్టకూడు, పొట్ట కొరకు కూడు చతుర్థి విభక్తి. లింగ వచన విభక్తులు లేనివి అవ్యయం. ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ అనేవి ఓష్యాలు. ఛందస్సులో గురువుకు సంబంధించిన సత్యాలు గుర్తించండి అంటే ఛందస్సు ప్రకారం పుల్లు హల్లుతో కూడిన అక్షరాలు, అలాగే విసర్గగా కలిగిన అక్షరాలు గురువులు. వెళ్ళి అనేది వెళ్తూ శతార్థకం వెళ్తూ. రావూరి భరద్వాజ గారి నవల జలప్రళయం. జలప్రళయం. రావూరి భరద్వాజ గారి నవల జలప్రళయము. పెన్నేటి పాట. పెన్నేటి పాటలో ఇతివృత్తం పర్యావరణం. పెన్నేటి పాటలో ఇతివృత్తం పర్యావరణం. క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ఈ పద్యంలో సౌరి అనగా శ్రీకృష్ణుడు. బసవరాజు అప్పారావు గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియలోనిది గేయం. బసవరాజు అప్పారావు గారి గాంధీ మహాత్ముడు పాఠం ప్రక్రియ గేయం. నూతన కాంతి అనే అర్థానికి పదం మిసిమి. నూతన కాంతి అంటే మిసిమి. ముఖం పదానికి వికృతి పదం మోగం. ముఖం అంటే మోగం. గుణము పదానికి నానార్థాలు వింటినారి స్వభావం. గుణము పదానికి నానార్థాలు వింటినారి స్వభావము. తృతీయ విభక్తి ప్రత్యయం గల వాక్యము రామునితో వెళ్ళెను. తృతీయ విభక్తి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట అనేది సామెత. యుద్ధ పదానికి పర్యాయపదం రణము ఆజీ. యుద్ధం పదానికి పర్యాయపదాలు రణము ఆజీ. పురసొత్తు అనే మాండలిక పదానికి అర్థం అవకాశం. పురసొత్తు అనే మాండలిక పదానికి అర్థం అవకాశం. సూర్యుడు ఉదయిస్తున్నాడు ఈ వాక్యము అకర్మక వాక్యం. కంఠతాళవ్యం ఏ. కంఠతాళవ్యం ఏ. మీరు పరీక్ష బాగా రాయండి. మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుష బహువచనం మీరు అనేది. మయూర సబకము అంటే మయూరం యొక్క సబకము. విగ్రహవాక్యము మయూర సబకము మయూరం యొక్క సబకము. చంపకమాల్లో 3వ గణము బ. నజ న జ బ. బా. నెక్స్ట్ దివ్యౌషధం. దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం వృద్ధి సంధి. దివ్యౌషధం వృద్ధి సంధి. కర్మణి వాక్యము దాతల చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. కర్మణి వాక్యము. నీ కీర్తి పాలవలె తెల్లగా ఉంది. ఉపమా అలంకారము. సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం ఆదేశము. తొలగించి ఒక సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం రావడం ఆదేశము. నిష్కుల భారత జాతికి నీడైన బోధిప్రియ అని అంబేద్కర్ కొనియాడబడింది బోయ భీమన్నని. నిష్కుల భారత జాతికి నీడైన బోధిప్రియ అని అంబేద్కర్ను కొనియాడింది బోయ భీమన్న. కొండవాగు పాఠం ప్రక్రియ లేఖ. లేఖ. రోట్లో తలదూర్చి రోకటి పోటు వెరచినట్లు. వెరచినట్లు. రోట్లో తలదూర్చి రోకటి పోటు వెరచినట్లు. దుర్బరులకు సహాయం చేయని ఎడ కొరకదెందుకు మనుజని మనుగడ అనేది గేయ పంక్తులు. మంచి బాలుడు. దుర్బరులకు సహాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజని మనుగడ. ఈ గేయ పంక్తులు గల పాఠం మంచి బాలుడు. కదలక మెదలక ఉండే వారిని ఈ జాతీయంతో పోలుస్తారు. మన్ను తిన్న పాము. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు. మాట కన్న నెంచ మనసు దృఢము. పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు. మాట కన్న నెంచ మనసు దృఢము.
పరివర్తన అర్థము మార్పు. పరివర్తన మార్పు. షేక్ నాజర్ గారికి భారత ప్రభుత్వం ఈ పురస్కారం సత్కరించింది పద్మశ్రీ. భ్రమక పదం ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. భ్రమక పదం. అనలం పర్యాయపదం అగ్ని వహ్ని. అనలం అగ్ని వహ్ని. అనూష ఆదిత్య అత్తమ్మ పాత్రలు ముగ్గురులో సంక్రాంతి. అనూష ఆదిత్య అత్తమ్మ. దర్శనం. దర్శనం పదానికి నానార్థాలు. చూపు బుద్ధి. చూపు బుద్ధి. కరు చిరు కడు నడు నిడు శబ్దాలతో ఉన్న ఈ అక్షరాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. రా డా. రా డా. చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలాగా హాయినిస్తుంది. ఇందులో ఉపమేయం. ఉపమేయం ఏంటి అంటే చల్లని ప్రభాత పవనం. ఉపమేయ. నెక్స్ట్ మధ్య గురువు. మధ్య గురువు జగనం. మధ్య గురువు జగనం. నెక్స్ట్ ఘ ఝ ధ భ అనేవి వర్గయుక్తులు. ద్విగువ సమాసం షణ్ముఖాలు. నెక్స్ట్ త్రినేత్రాలు మూడు కన్నులు. షణ్ముఖాలు. వారు గొప్ప పండితులు. వారు ప్రథమ పురుష బహువచనం. వారు అనేది ప్రథమ పురుష బహువచనం. బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన ప్రదేశం బుద్ధగయ. సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. తాళవ్యం అంటే యా. యా అనేది తాళవ్యం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ అండి. ఆల్ ది బెస్ట్.